సో ఇప్పుడు వస్తున్నటువంటి ఒక అంటే అది వార్తను కరెక్ట్గా నేను చెప్పలేను కానీ ఒక వస్తున్నటువంటి వార్త ఏంటంటే అదే పేరుతోటి సామాజిక తెలంగాణ అనే పేరుతోటి పార్టీ కూడా రిజిస్ట్రేషన్ చేయించారు అనేది కూడా కొంత ఆ పార్టీ పెట్టబోతుంది. ఈ నినాదాన్ని ఫస్ట్ ఇచ్చింది చిరంజీవి గారు, సామాజిక తెలంగాణ, దేవేందర్ గౌడ్. అవును, అది ఏది ఏమైనా కూడా పార్టీ పెట్టదు. నేను చెప్తున్నా కదా, పార్టీ పెట్టదు అంటారు. పార్టీ పెట్టదు. ఒకవేళ పార్టీ పెట్టాలని ఆమె అనుకున్నా కూడా పెట్టలేదు. కాన్ఫిడెన్స్ 100%. ఎందుకంటే ఆ కుటుంబంలో నాకు ఒక 8-10 సంవత్సరాలు క్లోజ్ గా ఉన్న అనుభవం ఉంది. కేసీఆర్ గారితో అయితే 10-15 సంవత్సరాలు క్లోజ్ గా ఉన్న అనుభవం ఉంది. కాబట్టి ఆఖరి నిమిషంలో కేసీఆర్ గారు పిలిచి ఇదేందమ్మా ఈ పని చేయడం వల్ల పార్టీకి ఇబ్బంది అవుతుంది, మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు ఇది చేయడం ఏంది, చికాకు చేయకు అని చెప్పి ఒక్క మాట అంటే చాలు ఆగిపోతుంది ఆమె. బట్ ఆమె కూడా ఇంటెన్షన్ ఉన్నదని నేనైతే అన్నాను. మొన్న పోయే ముందు కూడా ఆమె అమెరికా పోయే ముందు కూడా చెప్పింది, కొంతమంది పార్టీ వాళ్ళే నన్ను ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు అని. బట్ దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనం? పార్టీ వాళ్ళైనా బయట ఉన్న బీజేపీ కాంగ్రెస్ వాళ్ళైనా దాన్ని ఒక పండుగలాగా భావిస్తారు. కొంచెం చిన్న చిన్న 2 డైలాగులతోనే అంత స్పెక్యులేషన్స్ అవసరమా? అందుకే చీలుడి అంటే బైన్సులుడి అనే సామెత చెప్పాను నేను. ఆమె కాదు, ఆ కుటుంబంలో ఎవరు కూడా డైలాగులతోనే మీరంటే మన జై తెలంగాణ అన్నదానికి మనం రాష్ట్రం సాధించుకున్నాం కదా సార్. అట్లా ఆ డైలాగ్ అట్లా ఏదన్నా కానీ జరగవచ్చు కదా అనేది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సరే, ఓకే, మీరు అన్నట్టుగానే ఇది ప్రతిపక్షాలు వేసే కుట్ర కావచ్చు, కొంతమంది ఉన్న పార్టీ అధికార పక్షం కానీ వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ వస్తుంది రవి. ఈమె సామాజిక తెలంగాణ నినాదం ఎత్తుకునేసరికి కొంత క్రిటిసైజ్ చేస్తే చేయలేదు. అవును, బట్ దళిత బహుజన వర్గాలను తన వైపు తిప్పుకుంటున్నది కదా, అది బీజేపీ కాంగ్రెస్ కి ఇష్టం లేదు. అందుకని ఒక ప్రచారం మొదలు పెట్టారు. బట్ బహుజన వర్గాలు సంతోషంగా ఉన్నాయి, తప్పేమున్నది. నేను ఓపెన్ గా చెప్తున్నా, సామాజిక తెలంగాణ కేసీఆర్ పీరియడ్ లో కొంతవరకు ఆయన ప్రయత్నాలు చేశాడు. గొర్రెల పథకం అని వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేశాడు. మత్స్య కార్మికులకు కోట్ల కొద్ది చేప పిల్లలు వేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగు చేశాడు. 10,000 కోట్ల ఆదాయం పెరిగింది వాళ్ళకి. కొంతవరకు ఆయన చేయగలిగాడు. కానీ సామాజిక తెలంగాణ లక్ష్యాన్ని చేరుకున్నామంటే చేరుకోలేదు. అందుకే ఆ లక్ష్యాలన్నీ పూర్తయ్యేదాకా కేసీఆర్ ఇంకెవరికి కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వడు. ఒకవేళ ఆశపడ్డా అది కేటీఆర్ దక్కదు, అది కవితకు దక్కదు, అది హరీష్ రావు కూడా దక్కదు. మరి మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు సార్, మొన్న జరిగిన సభలో కేవలం కేసీఆర్ తప్పితే ఎవరికి ఎక్కడ కూడా ఏది కనపడలేదు. నా నెక్స్ట్ వారసుడు కేటీఆర్ అని చెప్పడం కోసమే ఓన్లీ కటౌట్లు పెట్టారు. అక్కడ హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించారని కూడా చాలా మంది మాట్లాడారు. నాకు తెలిసి ఆయనకు వారసత్వంగా కొడుకు జనరల్గా ఏమైందంటే బిడ్డ పెళ్లి చేసుకున్న తర్వాత పరాయిది అయిపోతుంది. ఎవరైనా సరే ఇప్పుడు ఎవరు కొడుకునే ప్రమోట్ చేస్తారు. గతంలో వైఎస్ఆర్ ఫ్యామిలీలో కూడా జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని నిలబెట్టిన షర్మిల, కానీ బయటకు వచ్చినాక జగనే వచ్చాడు. చంద్రబాబు నాయుడు కంటే బిడ్డలు లేరు, ఒకడే లోకేష్ కాబట్టి లోకేష్ కే వస్తారు. ములయాం అఖిలేష్ కే ఇచ్చాడు, లాలూ ప్రసాద్ తేజస్వికే ఇచ్చాడు, ఫరూక్ అబ్దుల్లా ఆయన కొడుకే ఇచ్చాడు, ఉమర్ అబ్దుల్లాకి. కరుణానిధి స్టాలిన్ కే ఇచ్చాడు. కరుణానిధి స్టాలిన్ కే ఇచ్చాడు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.